నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే రవ్వ లడ్డు అయితే తయారు చేయబోతున్నాను. ఏ విధంగా చేసుకునే చూద్దాం రండి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పునైతే దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 యాలకులు తీసుకొని పౌడర్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈ జీడిపప్పుని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. అదే బాండట్లో మనము ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే పోసానండి. ఈ బొంబాయి రవ్వని చాలా చిన్న మంటలోనే వేయించుకోవాలి. ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ మొత్తము చిన్న మంటలోనే జరిగిపోతుందండి. ఈ విధంగా బాగా చిన్న మంటలోనే ఒక 2 నిమిషాలు కలిపెడుతూనే ఉండాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎర్రంగా వేగిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. అదే బాండట్లో మనము కొబ్బరి, ఒక గ్లాసు కొబ్బరి తురుము తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న మంటలోనే, మొత్తం ప్రాసెస్ చెప్పాను కదా, చిన్న మంటలోనే పెట్టుకోండి. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి బాగా కలపండి. ఈ విధంగా వేయిస్తూనే ఉండండి. చిన్న మంటలోనే వేయించాలి. ఇది కూడా వేగిపోయింది. ఈ విధంగా వేయించడం వల్ల, మనకు నెయ్యి వేసి వేయించడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరిలో మనం ఇప్పుడు వేయించుకున్న రవ్వనైతే పోస్తాము. అలాగే ఒక పక్కన మనము ఒక చిన్న గ్లాస్ పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి. అది మనకు అవసరము, వేడి పాలు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేసి కలిపేసిన తర్వాత ఇంకొక గ్లాసు చక్కెర వేసాము. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు కొబ్బరి, ఒక గ్లాసు చక్కెర వేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసామండి. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. దీంట్లో చాలా కొద్దిగా, అంటే చూసి వేసుకోవాలండి, వేడి పాలు కొద్దిగా వేయాలి. చాలా అంటే చాలా కొద్దిగా ఈ విధంగా కలుపుతూ మనకి ఎంత కావాలంత అనేది తెలుస్తుంది. మీరు చాలా కొద్దిగా పాలైతే పోయాలి. తర్వాత ఈ యాలకుల పొడి, ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు అన్నీ వేసి బాగా కలిపెట్టేసుకోండి. ఒక నిమిషం పాటు బాగా కలిపెట్టేసి మనము తాంబాలానికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తట్టలో ఉన్న మిశ్రమాన్ని మనం లడ్డులు అయితే తయారు చేసుకోవాలి. ఈ లడ్డులు ఏ విధంగా మనం మామూలుగా లడ్డు ఏ విధంగా చేసుకుంటామో అదే మాదిరి లడ్డు చేసుకోవాలండి. చూడండి ఏ విధంగా చేస్తున్నాను, ఎంత బాగొస్తుందో. మీరు కూడా ఈ విధంగానే చేయండి, ఇదే కొలతలతో చేయండి. ఇంతే చిన్న మంటలో పెట్టి చేసుకోండి, మాడకుండా చేసుకోండి. చాలా అంటే చాలా బాగొస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూసేదానికే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకొని తిందామా అనిపిస్తుంది. ఇది దేవుడికి కూడా మనము ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చండి. ఇది చాలా మంచిది. దేవుడికి ప్రసాదంగా కూడా మనము దేవుడికి పెట్టవచ్చు. ఇది ఏ పండగకైనా మీరు ఒక స్పెషల్ స్వీట్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఎంత మృదువుగా ఉంటుందో. చూడండి, పట్టుకుంటే తున్నిపోతుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.